సార్ బ్రహ్మచర్యం అంటే ఏంటి? అసలు వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి? బ్రహ్మచర్యము అంటే బాధ్యతాయుతంగా ఉండడం ఒక బ్రహ్మచర్యం. సమయ సందర్భాలను ఎరిగి ప్రవర్తించడం బ్రహ్మచర్యం. బ్రహ్మచర్యం అంటే పెళ్లి చేసుకోకూడదని, స్త్రీలతో మాట్లాడకూడదని, వాళ్ళని తాకకూడదని, వాళ్ళ దగ్గరగా కూడా నిలుచుకోకూడదని, వాళ్ళ యొక్క బ్రీతింగ్ వాళ్ళ యొక్క వాసన కూడా తగలకూడదని, ఆడగాలి తగలకూడదని రకరకాల మాటలు ఉంటాయి. బాధ్యతాయుతం. ఇప్పుడు అలా అనుకుంటే ఆ స్త్రీయే లేనిదే ఏ మనిషి పుట్టడు. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే. అప్పుడు వీళ్ళు ఆకాశం నుంచి ఊడిపడాలి. కానీ ఇక్కడ వివాహ వ్యవస్థలో ఉంటే కూడా బ్రహ్మచారే. తన కుటుంబాన్ని చక్కగా చూసుకుంటున్న వ్యక్తి బ్రహ్మచారే. వేరే వాళ్ళని డిస్టర్బ్ చేయనివాడు బ్రహ్మచారే. ఇక్కడ ఇలా బ్రహ్మచర్యం తీసుకుంటే బ్రహ్మచర్య ఆశ్రమాలు ఎన్నో ఉంటాయి. వాళ్ళు చెప్పేవి కూడా కరెక్టే. ఇక్కడ ఈ సమాజానికి ప్రస్తుతం కావాలన్నటువంటి విధానం నేను చెప్పాను. కానీ కఠినమైన బ్రహ్మచర్యము అంటే పాతకాలంలో, పూర్వకాలంలో ఋషుల ఆశ్రమాలు అడవుల్లో ఉండేవి. ఆశ్రమాల్లో విద్య నేర్చుకోవాలని తలుచుకున్న వాళ్ళు పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ వదిలేసి వచ్చేవాళ్ళు. వాళ్ళు పెట్టే పరీక్షలకు నెగ్గిన తర్వాత వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు చెప్పే నియమాలకు వీళ్ళు అర్హులైతే అది మనకు రిటర్న్ టెస్ట్ స్టార్టింగ్లో పెడతారు కదా, ఒక ఎగ్జామ్ రిటర్న్ ఎగ్జామ్ ఒకటి పెడతారు, ఎంట్రన్స్ టెస్ట్ ఏదో పెడతారు. ఈ పరీక్షలో పాస్ అయితే మేము ఎంట్రీ ఇస్తామని. అటువంటి నియమాలు వాళ్ళు పెట్టేవాళ్ళు, దానిలో నెగ్గి విద్య నేర్చుకునేవాళ్ళు. అటువంటి బ్రహ్మచర్య ఆశ్రమంలో ఒక గురువు దగ్గర ఉన్నటువంటి శిష్యుల్లో ఇద్దరిని వాళ్ళు అప్పుడప్పుడు కొన్ని పనుల మీద పంపించేవాళ్ళు. ఇద్దరు యువకులు గురువుగారు చెప్పిన పని మీదుగా అడవుల్లో నడుచుకుంటూ పక్క గ్రామంలోకి వెళ్ళేదని పోతూ ఉంటారు. దారిలో ఒక సెలయేరు పోతూ ఉంటుంది. ఆ సెలయేరు దాటుకొని పోవాలి. అక్కడ ఒక అందమైనటువంటి అమ్మాయి కూర్చోంటుంది. అంత ఒంటరిగా ఎందుకు కూర్చొని వీళ్ళకి అర్థం కాదు. వీళ్ళ పాటికి వీళ్ళు చూసిన వెంటనే ఎవరో స్త్రీ కూర్చోంది, మనం చూడకూడదు, మనకు సంబంధం లేదు, మనం బ్రహ్మచారులు అనుకుని నీళ్ళు దిగిపోతే అప్పుడు ఆ స్త్రీ పిలుస్తుంది. ఏమయ్యా మీరు ఏం మనుషులు ఉంటారంటే చూసేది పెద్ద మనుషులాగా ఉన్నారు, ఒక ఒంటరిగా స్త్రీ ఉంటే ఎందుకమ్మా ఇక్కడ ఉన్నావు, నీకేమైనా ఆపద, ఏమైనా సహాయం కావాలని అడిగే ధర్మం కూడా లేదు మీకు తెలియదంటే అప్పుడు ఒక వ్యక్తి అడుగుతాడు, ఏంటమ్మా మీకేం కావాలి, ఎందుకు ఇక్కడ ఉన్నారు చెప్పండి, మేము బ్రహ్మచారులం కాబట్టి మా పాటికి మేము వెళ్తున్నాం, ఇతరుల ధర్మంలోకి మేము ఎంటర్ కాము, కానీ మీరు నోరు తెలిసి అడిగారు కాబట్టి నేను అడుగుతున్నానంటే నాకు ఈ నదిలో దిగి పోవాలంటే భయంగా ఉంది, నన్ను ఆ నది దాటిస్తే నేను నా పాటు నా వెళ్తాను, ఎవరైనా వస్తారేమో నది దాటించడానికి చూస్తున్నంటే సరేమ్మా అని చెప్పి అతను కూర్చుంటే ఆమె భుజం పైన కూర్చుంటుంది. తను తీసుకెళ్ళి అవతల వదిలేస్తాడు. ధన్యవాదాలు చెప్తుంది, ఈయన ధన్యవాదాలు చెప్తాడు, వెళ్ళిపోతారు. ఆ ఊరు దాటి వాళ్ళ అడవి దాటి ఊరు దాటిపోయినాక ఇంకొక వ్యక్తి అడతాడు, నీకేమన్నా బుద్ధి ఉందా, నువ్వు ఎంత పని చేసావు, బ్రహ్మచర్య వ్రత భంగం చేస్తావు ఈరోజు, గురువు ఇన్ని రోజులు ఏం చెప్పాడు, నువ్వేం చేసావు ఈరోజు, నేనేం చేశాను, నేనేం చేయలేదంటాడు. ఆ అమ్మాయిని ఎందుకు నువ్వు భుజం పైన మరీ ఎక్కించుకుని చావతలు దింపావు అంటాడు. అవునా, అదే నీ సమస్య, నేను ఆ అమ్మాయిని భుజం పైన అక్కడే దించేశాను, నువ్వు ఇంకా మోస్తున్నావు అంటాడు. మోస్తున్నది నేను కాదు, నువ్వు మోసుకుంటున్నావు, నేను అక్కడే మర్చిపోయినాను. ఆమెకు సహాయం అడిగింది, ఆమె అడిగిన వరకే చేశాను, ఇక్కడ వరకు నేను మోస్తున్నానా, లేదు నువ్వు ఇక్కడ వరకు మోస్తున్నావు, నువ్వు బ్రహ్మచర్య వ్రత భంగం నీకైంది అని చెప్తాడు. అంటే ఇక్కడ మానసిక నిష్ట అనేది చాలా ఇంపార్టెంట్. మనసుకు బానిస కాకుండా ఉండడం అనేది మానసిక నిష్ట. ఇప్పుడు ఆకర్షణీయంగా పాశ్చాత్యమైనటువంటి కల్చర్స్ సాంప్రదాయాలు ఎక్కువగా వచ్చేసి అవసరమైన దానికి అనవసరమైన దానికి దేనికో ఆకర్షణలు అయిపోతున్నారు అంతే. స్టాండర్డ్ మానసికమైనటువంటి వాల్యూ స్టాండర్డ్ లేదు, నిలకడలేని మనస్తత్వాలు అయిపోయినాయి. అప్పుడు ఏముంది ఇక్కడ, బ్రహ్మచర్యం మనం ఎత్తుక్కోవాలి, నిజంగా బ్రహ్మచర్యం ఉందా అనే క్వశ్చన్ వచ్చేసింది లాస్ట్. కానీ ఉండాలనుకుంటే బ్రహ్మచర్యంగా నేను చెప్పినట్టు ఆలోచనల పరంగా ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలి అలా ఉండగలిగితే బ్రహ్మచార్య లెక్క. ఇంకేం కావాలి మీకు ఆన్సర్? చాలు సార్, అంత బాగా చెప్పారు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.